సొంత గడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు. అభివృద్ధ అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదు. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. జగన్తోనే తేల్చుకుంటామంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. అతి నిజాయితీతనం, అతి మంచితనం. జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరారు. ఈ రెండు మనకున్న సమస్యలు. దీంతో జగన్ ఇంటి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం. వాడే గొడవలు చేసి వాడే దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. పులివెందులలో ఇవాళ ప్రజా దర్బార్ కు ప్లాన్ చేశారు జగన్. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రణాళిక చేసుకున్నారు. పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి. జగన్ అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. యువర్ ఆనర్, ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. ఇన్నాళ్లు పులివెందుల పులి అంటూ డబ్బాలు కొట్టిన జనం ఇప్పుడు ఆయనపైనే తిరగబడ్డారు. పులి అన్నారు కానీ పెద్ద పిల్లేది ఏంటి బాబా అన్న, ఇంకోసారి పులి అన్నారు కానీ పెద్ద పిల్లేది. జగన్ ను నమ్ముకొని పనులు చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకనంటే అధికారంలో ఉన్న సమయంలోనే పలుమార్లు విజ్ఞప్తి చేసిన బిల్లులు క్లియర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత గడ్డపై సొంత పార్టీ శ్రేణులు తిరగబడడంతో జగన్ షాక్ తిన్నారు. జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా. పూర్తిగా కూడా 2 రోజుల పర్యటనలో పులివెందులలో బిజీగా ఉన్నటువంటి జగన్ కి ఇవాళ మాత్రం షాక్ తగిలిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మావా, నీకు బాధగా ఉంటే పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే. దాదాపుగా ఇప్పుడు పులివెందులలోని నియోజకవర్గ నాయకులు, కాంట్రాక్టర్లతో పెద్ద ఎత్తున దాదాపు 300 కోట్లకు పైచిలకు ఆ బిల్స్ ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి రావాలనేది ఒక చాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. శ్రేణులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పూర్తిగా కూడా విడివిడిగా ఒక్కొక్కరిని కలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి. ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్న విధంగా చూసుకున్నట్టయితే ఆ బిల్లులు, పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలంటూ వైఎస్ ఇవ్వాల్సిందే. అసలు మా వాళ్ళు అసలు రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే అసలు ఆస్కార్ కొట్టుడు అసలు ఇట్లా ఇంకెవడో దరిదాపుల్లో నో నామినేషన్. జనం బలమా? మనం ముదుర్లైతే వాళ్ళు మహాముదుర్లు, మనం వెనుకున్నట్టే ఉంటారు కానీ ఉండరు. వాళ్ళకి ఇటు కంఫర్ట్ అయితే వెళ్ళిపోతారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది సర్కారులో కొనసాగిన ఎన్నాళ్ళు ఎత్తి నోరు బాదుకున్నా కూడా అప్పటి అవినాష్ రెడ్డి గాని
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ గాని పట్టించుకోలేదు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎటు పోతుందిరా సమాజం? నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.